ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడ పల్లెటూరులోను ఇక్కడ ఇంట్లోను 100 సార్లు ప్రసాదం చేశాను. 25 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాను. ఏనాడు ఇలా జరగలేదు. ఇప్పుడెందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వేమో డూప్లికేట్ విగ్రహం ఇస్తానని అంటున్నావు. అందులో తప్పు లేనప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? అదే అర్థం కావడం లేదు. నేను పుట్టిన దగ్గర నుండి చూస్తున్నాను. అమ్మ చేతులు ఎప్పుడూ ఇలా జరగలేదు. శాంతి పూజ చేసినా ఇంటిని వదలకుండా పట్టి పీడిస్తున్న అరిష్టం ఇంకా ఏదో మిగిలిపోయినట్టుంది, ప్రేతాత్మలాగా. ప్రసాదం నేను తయారు చేసినా బావుండేది. ఇలా జరుగుండేది కాదేమో. అప్పుడు గిన్నె కాదు, ఏకంగా ఇల్లే తగలబడి ఉండేది. సుజాత గారు, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మీ ఆడళ్ళేం మాట్లాడరా? ప్రతిదానికి నువ్వే మాట్లాడతావా? నోర్మోయ్, ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వొచ్చిన పని అయిపోయింది కదా, ఇక బయలుదేరు. అత్తయ్య, మీరేం బాధపడకండి. మరోసారి ప్రసాదం తయారు చేయండి, బాగానే వస్తుందేమో. మొదటిసారి కాకపోతే మరోసారి ప్రయత్నించడానికి వేరే విషయం కాదమ్మా ఇది. ప్రసాదం మరోసారి అలా ప్రయత్నం చెయ్యకూడదు. పంతులు గారు, దీనికి పరిష్కారం ఏంటండి? ఒకటే మార్గం అయ్యా. ఈ రోజు రాత్రికి దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి గుళ్ళో నిద్ర చేయండి. అమ్మవారిని మొక్కుకోండి. అలాంటివి చేయడం వల్ల కొంతైనా కీడు తగ్గుతుందయ్యా. కానీ ఒక విషయం తల్లి, అగ్నిదేవుడు ఉగ్రరూపం చూపించాడంటే ఇంటి ఆచార సాంప్రదాయాలు ఆహుతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించినట్టు లెక్క. ఏదో పెద్ద ఉపద్రవం రాబోతుందని చెప్పడానికి సంకేతం ఇది. ఏదో విపత్తుకు నాంది ఇది. వెళ్ళొస్తానమ్మా. ఆయనేంటి అలా చెప్పి వెళ్ళిపోయాడు? ఇంత చేసుకున్న తర్వాత కూడా ఇలా జరిగిందేంటండి? గుళ్ళో నిద్ర చేయమన్నారు కదా, చేసి చూద్దాం. అంతకు మించి ఏం చేయగలం? అసలు ఉన్నట్టుండి ఎందుకు ఇలా జరుగుతోంది? మన ఇంటికి ఏం దాపరించింది? కొంపదీసి ఈ సుజాత గారి లెగ్గ మహిమేం కాదు కదా? ఈ ఇంట్లో దరిద్ర పాదాలు చాలానే ఉన్నాయి. నన్నేమనక్కర్లేదు. ఏదో మాట వరుసగా అన్నాను. చెప్పు తీసుకొని కొడతాను. అంత మాట అంటావా? ఏదో మాట వరుసకు అలా అన్నాను. వేద, ముందు లోపలికి వెళ్దాం పద. ఏమైందమ్మా? ఈ రోజు నా చేతుల మీదుగా ప్రసాదం ఎందుకు చెయ్యనివ్వలేదు? నైవేద్యం ఎందుకు స్వీకరించలేదు? నా ఇంట్లో ఏం జరుగుతోంది? వేద, ఊరుకో పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.